హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే మీకు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా పాకం లేకుండా, మనం షుగర్ లేకుండా, జాంగ్రీ లేకుండా, హనీతో అయితే మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నామండి. ఫస్ట్ అయితే మనమైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మంచిగా నేతిలో వేపించుకోవాలండి. నేనైతే పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, ఆల్మండ్స్, క్యాషూ నట్స్ అయితే యూజ్ చేశాను. ఇవైతే కొంచెం బాగా తింటాను. వాటిని అయితే కొంచెం ఎక్కువనే నెయ్యి వేసుకోండి, కొంచెం టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. వాటిని అయితే బాగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నీట్గా మొత్తం వేపించుకోవాలండి. మరీ ఎక్కువ వేపించుకోవద్దు, అవి మాడిపోకుండా చూసుకోండి. అదే లో ఫ్లేమ్లోంచి హై ఫ్లేమ్లో మారుస్తూ వాటిని అయితే మీరు నీట్గా వేయించుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను పంప్కిన్ సీడ్స్ని ఈ విధంగా బాగా వేపించుకున్నానండి. నెక్స్ట్ ఆల్మండ్స్ని వేస్తున్నాను. ఆల్మండ్స్ మొత్తం అలాగే వేసేయలేము కదా, అందుకని కొంచెం అన్నీ సన్నగా కట్ చేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని బాగా వేపించుకోవాలండి. ఆ విధంగా చాలా బాగుంటాయి ఇవన్నీ. టేస్టీ లడ్డు అయితే నేనైతే చెప్తున్నా, మాడిపోకుండా అయితే చూసుకోవాలి. మీరు మాడిపోయినాయంటే అసలు టేస్ట్ ఏం మంచిగా రాదు అసలు. ఈ విధంగా మనం అన్నిటినీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. అవి పట్టుకుంటే ఇట్లా కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి, ఇట్లా అనంగానే బాగా విరుగుతాయి. నేనైతే ఇలా అన్నిటిని చక్కగా రోస్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ మనం దీనికి పాకం ప్రిపేర్ చేద్దాం. నేనైతే ప్యూర్ హనీ తీసుకున్నానండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని హనీని వేసుకొని ఒక్క 5 minutes అంతే, అది కొంచెం అలా ఉడికేంత వరకు ఉండించిన తర్వాత మనం డేట్స్ని తీసుకొని వాటిలోటి విత్తనాలన్నీ తీసేసి వాటిని కడిగిన తర్వాత మనం ఒకసారి మిక్సీకి 1 time అట్లా తిప్పుకోవాలా. అప్పుడు ఇలాంటి పేస్ట్ అయితే మనకు వస్తుందండి. ఇదే దానికి మనం వేసే షుగర్ లాంటిది. చాలా టేస్ట్ ఉంటుంది ఇది వేస్తే. దీన్ని మనం దాంట్లో మంచిగా మెత్తగా అంతా కలిసిపోయేటట్లు కొంచెం చిన్నగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ హనీ అండ్ ద డేట్ పేస్ట్ రెండు బాగా కలిసేటట్టు మనం నీట్గా తిప్పుకోవాలండి. ఈ విధంగా అయితే అవుతుంది. ఒక 10 minutes కల్లా నిదానంగా చేసుకోవాలి, మీరైతే తొందరపడద్దు. అప్పుడైతే ఈ క్వాంటిటీలోకి ఇలాగైతే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు అన్నీ వేపించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే క్యాషూ నట్స్, వాటర్ మిలాన్ సీడ్స్ అవి వేపించే చూపిలేదు, అది కూడా సేమ్ అంతే అండి. మీకు వీటిలో ఏ డ్రై ఫ్రూట్స్ బాగా నచ్చుతాయో వాటిని కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు మీకు నచ్చుతాయి, మీకు తినాలని కూడా అనిపిస్తుంది. దీంట్లో ఇంకా చాలామంది వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు, కాకపోతే ఇవైతే మనం బాగా తినచ్చు, కంప్లీట్ చేసేయచ్చు మొత్తం లడ్డూను. మీరు కావాలంటే పిస్తా, జీరా లాంటివి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొందరికి నచ్చవు కదా, అందుకని నేను ఈ 4 అయితే ప్రిఫర్ చేశాను. వీటిని మనం ఆ విధంగానే ఒక 5 minutes అంతే దాంట్లో మంచిగా తిప్పుకోవాలి. ఇంకా దాన్ని మనం గ్యాస్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసి కింద పక్కన పెట్టుకొని నీట్గా మంచిగా అన్నీ కలిసేటట్టు తిప్పేసుకోండి. మీరు చేత్తో తిప్పుకోవడానికి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి గంటెతో తిప్పేసుకోండి. ఇది గంటె కొంచెం స్టక్ అవుతున్నట్టు ఉంటుంది. నిదానంగా మంచిగా అంతా తిప్పుకోండి. ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. తర్వాత ఒక 5 minutes తర్వాత కొంచెం చల్లగా అయ్యేటట్టు చూసి మీరు హ్యాండ్కి నెయ్యిని పూసుకొని మంచిగా లడ్డులాగా చేసుకోవచ్చు. లేదా మీరు ప్లేట్లోకి వేసి మొత్తం ఇలా అని కట్ చేయొచ్చు. దానికంటే ఇట్లా లడ్డులాగా అయితే బాగుంటుందని నేను అలా చేస్తున్నాను. 2 హ్యాండ్స్కి కొంచెం నెయ్యి పట్టించుకొని ఈ విధంగా లడ్డునైతే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు మనకు రెడీ అయిపోయింది. పిల్లలకు కూడా రోజు ఒకటి ఇస్తే ఎంత మంచిది ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే. అవి మీరు డ్రై ఫ్రూట్స్ రోజు ఒకటి తినలేకపోయినా, అవి తినలేకపోయినా ఇలాగే ఒకసారి లడ్డు చేసేసుకొని అయితే అన్నీ తినేస్తే అన్నిటిలోంచి మనకు కొంచెమైనా వస్తుంది. అంతే అండి, ఏమైనా మీకు కొంచెం కష్టంగా అనిపించిందా? నాకైతే ఏమనిపించలేదు. కొంచెం టైం తీసుకొని ఇలాగ చేసి పెట్టుకుంటే
మనము తినచ్చు, పిల్లలకు కూడా ఇవ్వచ్చు అండి, చక్కగా ఇవ్వచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా రోస్ట్ చేసేసుకొని తర్వాత పాకంలో వేసుకొని తిప్పుకొని వాటిని లడ్డులాగా చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత తినేయచ్చు. చాలా సింపుల్, అంతే. నేనైతే అన్నీ ఇవి చేయడానికి టైం పట్టింది, ఒక 15 మినిట్స్లో అంతా అయిపోతుంది. క్వాంటిటీస్ అలా ఎన్నే తీసుకోవాలని అయితే ఏం లేదండి. మీకు ఎక్కువ ఏది నచ్చుతుందో అది ఎక్కువ వేసుకోండి. షుగర్ నచ్చితే ఎక్కువ డేట్స్ వేసుకోండి, అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.